హాయ్ హలో అందరికి నమస్తే. కర్నూలు దగ్గర జరిగినటువంటి కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించి అందరికీ తెలుసు. ఇందులో ఊహించినటువంటి ఒక వ్యక్తి తెరపైకి వచ్చారు. ఎర్రి స్వామి అనేటువంటి శివశంకర్ ఫ్రెండ్. ఓకే, సో ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది ఏంటనేది అనేక విషయాలను బయట పెడుతూ వస్తూ ఉన్నారు. ఆ వ్యక్తితో అనేక ఛానళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాయి. ఆ ప్రత్యక్ష సాక్షివి కదా, ఏమేం జరిగింది అని చెప్పి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా అడిగిన ప్రశ్నే అడుగుతూ ఉన్నారు. కానీ ఒక ప్రశ్న ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో ఆ పాయింట్ని మాత్రం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, వదిలేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ పాయింట్ అన్నది మీకు వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తా. ఇక్కడ ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించి అధికార పార్టీ కానీ ఒక వర్గం మీడియా కానీ భుజానికి వేసుకొని ఈ ప్రమాదానికి కారణం మద్యం కాదు అని, ఆ తర్వాత వైన్ షాపులో ఈ మద్యం తీసుకుంటున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చిన తర్వాత, పెట్రోల్ పంపు దగ్గర వీళ్ళు ఆ బైక్ స్టంట్స్ వేసిన తర్వాత అప్పుడు లైసెన్స్డ్ మద్యము అని అన్నారు. ఓకే, లైసెన్స్డ్ మద్యం మాత్రమే తీసుకున్నారు అని చెప్పి ఆ వ్యక్తి చేత చెప్పించేటువంటి ప్రయత్నంలో అసలైనటువంటి నిజం కూడా బయటకు వస్తూ ఉంది. ఇక్కడ ఒక పత్రికలో భోంచేసి మాత్రమే బయలుదేరారంటారు. పోలీసులు కూడా అదే చెప్పారు, భోంచేసి బయలుదేరారు, డాబా దగ్గర భోంచేస్తారని. మరి ఆ వ్యక్తి మేము డాబా దగ్గర భోంచేయలేదని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీడియాలో వాళ్ళు ఏదో చెప్పారనుకుందాం. ఇప్పుడు పోలీస్ అధికారులైనా పోస్ట్ మార్టం తర్వాత మద్యం తాగాడా లేదా అనే విషయాలు బయటకు వస్తాయని చెప్పాలి కదా, చెప్పలేదు. డాబా దగ్గర భోంచేస్తారు, పోయారు, మద్యం తాగలేదని కూడా సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఫైనల్గా మద్యం మహమ్మారి వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారన్నది వాస్తవం. అంతమంది ప్రాణాలు కోల్పోతే దానికి సంబంధించి సీరియస్గా తీసుకోకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి పెద్ద ఘనకార్యం చేశామని చెప్పి డైవర్ట్ చేస్తూ ఇక సాధించాం. ఫేక్ వార్తలకు చెక్. ఎర్రిస్వామి చెప్పిన నిజాలు, ఎర్రిస్వామి చెప్పిన దాంట్లోనే నిజాలు ఉన్నాయి. ఏంటో ఒకసారి చూడండి. మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు? పెద్ద టేకు వైన్ సార్. అంటే మామూలుగా ఏదో వైన్ షాప్ ఉంది, రేణుకాయలమ్మ షాప్ అని, అక్కడేనా మీకు? అదే సార్, అదే సార్, అదే సార్. డబ్బులు ఎవరు నువ్వు ఇచ్చావు? మద్యానికి త్రాగిన తీసుకుంటారు సార్, సేవింగ్ తీసుకుంటారు. సో మామూలుగా లైట్గా తీసుకున్నారా, మద్యం ఫుల్గా తాగారా? 4 కోటలు సార్. సో ఇద్దరు కలిసి 4 కోటలు. అవును సార్. అయిన తర్వాత ఇప్పుడు భోజనం చేశారంట బయట డాబాలో, ఎక్కడ చేశారు? ఏం లేదు సార్, ఇంటికి వెళ్ళిపోయినాం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినాం సార్. ఓకే, మద్యం తాగారన్నది వాస్తవం, ప్రత్యక్ష సాక్షి చెప్పిన నిజం. ఓకేనా. అండ్ తర్వాత డాబా దగ్గర భోంచేశారనేది అయితే భోజనం మత్తులో అని చెప్పి కొన్ని పత్రికల్లో పోలీసు అధికారులు చెప్పారు. అది కూడా వాస్తవం, భోజనం చేయలేదనే విషయాన్ని కూడా ఇక్కడ ఎర్రిస్వామి చెప్పాడు. 4 క్వార్టర్లు తీసుకున్నామని చెప్పాడు. ఓకే, ఈ 4 క్వార్టర్ల దగ్గరే, అది కూడా ఎక్కడ, పెద్ద టేకూరు దగ్గర అని చెప్పారు కదా, ఇక్కడే అసలైనటువంటి పాయింట్. ఏంటి ఆ పాయింట్ అనేది మీరు చూడండి. ఇరవై 3/10/2025 6:58 ఇక్కడ ఇద్దరు శివశంకరు ఎర్రిస్వామి మద్యం తీసుకుంటున్నటువంటి వీడియో ఫుటేజ్. ఇక 2 క్వార్టర్స్ ఉన్నాయి చూడండి, 2 తీసుకున్నారు ఇక్కడ. ఓకే, 23/10/2025 అదే తేదీన 8:25 ఇది. ఓకే, అక్కడ 2 తీసుకున్నారు, ఇక్కడ ఒకసారి చూడండి. ఒక క్వార్టర్ తీసుకున్నారు, కనిపిస్తుంది కదా ఇక్కడ. మొదట్లో 2, ఇప్పుడు 1, మొత్తం 3. ఎర్రిస్వామి చెప్పిందండి 4. మరి మిగతా ఒకటి ఎక్కడ తీసుకున్నట్టు? దాని గురించి ఎవరు అడగరు. మీరు తీసుకుంది 3 కదా, అక్కడ సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంది. మిగతాది ఎక్కడా అని ఎవరు అడగరు. ప్రచారంలో ఉన్నట్టు లక్ష్మీపురం బెల్ట్ షాప్లో తీసుకున్నారనే విషయాన్ని, ఆ నిజాన్ని కూడా దాచిపెడతా ఉన్నారు. మరి అదే గనక అబద్ధమైతే మరి ఆ లక్ష్మీపురం బెల్ట్ షాపుకు సంబంధించి పేపర్లో వచ్చిన తర్వాత ఆ షాప్ను ఎందుకు మూయించారు, దానికి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా ఎందుకు తీసుకువెళ్ళారని చర్చ పెడతా ఉన్నారు. పెద్ద చర్చ నడుస్తుంది కదా. లేదు, అది అబద్ధం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కనుకుంటే దానికి సంబంధించిన విజువల్స్ ఈ రకంగా బయటపెట్టి, ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు లైసెన్స్డ్ మద్యం మాత్రమే కొనుగోలు చేస్తారు, అబద్ధాలకి చెక్.
అని చెప్పేది అది చెప్తే అది కూడా చెక్ పెట్టండి, ఆ వీడియో బయట పెట్టండి. లక్ష్మీపురం బెల్ట్ షాప్ సంబంధించి బయట పెట్టిన తర్వాత దాంట్లో క్లారిటీ వస్తుంది. సో ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి దాంతోపాటు ఇంకొక క్వార్టర్ ఎక్కడ కొన్నారన్నది కూడా బయటికి రావాలి కదా. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే మద్యం కొనుగోలు చేశారన్నమాట వాస్తవమా కాదా, అది వాస్తవం తేలింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక క్వార్టర్ ఎక్కడ కొన్నారనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ మద్యమే కనుక వీళ్ళు తాగకపోయి ఉంటే ఇంతమంది 19 మంది ప్రాణాలు పోయి ఉండేవి కాదు కదా. లైట్ లేని బైకుతో మద్యం సేవించి రోడ్డు ఎక్కితే వర్షం పడుతూ ఉంటే వాళ్ళు అక్కడ డివైడర్ ఢీ కొట్టడం, చనిపోవడం, బస్సు రావడం, దాని మీద ఈడ్చుకుంటూ వెళ్ళడం, ప్రమాదం జరగడం ఇంత జరిగింది. ఇప్పుడు కార్డినెన్స్ సెర్చ్లు చేస్తారు. ఆ కార్డినెన్స్ సెర్చ్లు చేసినప్పుడు ఆ బండి యొక్క డాక్యుమెంట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దాన్ని పుట్టు పూర్వత్వాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఆ టైంలో ఇట్లా బండ్లను సీజ్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు. అండ్ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, అండ్ అదేవిధంగా బెల్ట్ షాప్ లేకుండా చేయడం, ఇవన్నీ ఏం చేయకపోవడమే కదా, ఇక్కడ నిర్లక్ష్యమే కదా. ఇన్ని నిర్లక్ష్యాలు పెట్టుకొని ఈ ప్రమాదానికి మద్యమైన మహమ్మారి కారణమైతే కాదు 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 అని చెప్పి ఆపసోపాలు పడతా ఉన్నారు కవర్ చేయడానికి. ఆ వ్యక్తి చెప్పిన మాటల్లోనే ఉంది కదా అసలైనటువంటి నిజం. ఎందుకు దాచి పెడతా ఉన్నారు దాన్ని? ప్రతి ఒక్కరు అడిగిందే అడుగుతూ ఉన్నారు. నీకు ఎట్లా పరిచయం, ఎన్ని సంవత్సరాలు పరిచయం, నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఎన్ని గంటలకు పడుకున్నావు, ఎన్ని గంటలకు లేచినావు, ఇది అడుగుతున్నారు. ప్రమాదం ఎట్లా జరిగిందంటే అవి చెప్తున్నా, భయపడ్డాను, పారిపోయాను, నా మీదకి వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు, అదంతా ఓకే. మరి ఈ పాయింట్ ఎవ్వరూ అడగడం లేదు. అసలైనటువంటి నిజాలు ఇవి. మీరు కూడా సీరియస్గా ఆలోచించండి ప్రజలరా. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పింది 4, అక్కడ తీసుకున్నది 3, ఇంకొకటి ఏదో సాధించామన్నట్టుగా లైసెన్స్డ్ మద్యం అని చెప్పి అక్కడ కూడా దొరికిపోయారు కదా. ఇంతవరకు ఆ బస్సు యజమాని కూడా అదుపులోకి తీసుకున్నట్టు ఎక్కడ కూడా మనం చూడలే. మరి తీసుకుంటారా వదిలేస్తారేమో మనకైతే తెలియదు. ఇంకా ఇది పరిస్థితి.